కూడికలు ఈ సహవాసం ద్వారా ఈ ప్రార్థనా మందిరంలో జరిగిన సమయంలో నేను ఒక పర్యాయం వచ్చాను. నేను మీ మధ్యన శ్రీనివాసరాజు గారిని సాక్ష్యం చెప్పడానికి గతంలో వచ్చారు. వారు నేను కలిసి వచ్చాం. తదుపరి మొన్న క్రిస్మస్ ఆరాధన కూడికి మీరందరూ కూడుకుని ఉంటుండగా దైవ సేవకులు చాలామందిని వారు పిలిచారు. ఆ సమయంలో ఒక పర్యాయం నేను వచ్చాను. ఏదేమైనా మరి అన్న ఆరోగ్య విషయంలో మాకు తెలిసినప్పుడు వ్యక్తిగతంగా అన్న చెప్పారు కదా, మేము కొంతమంది సేవకులుగా ఒక సహవాసం కలిగి అనుదినం వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ప్రతి నెల సహవాస కూడుకుంటూ ఈ విధంగా ఒకరినొకరు పురుకొలుపుకొని ప్రోత్సహించుకొని ముందుకు నడిపింపబడుతున్నటువంటి ప్రక్రియలలో మేము కొనసాగుతూ ఉన్నాం. ఆ కారణం చేత అన్న నాకు బాగా పరిచయతులు. అంతేకాకుండా దేవుని మహాకృపను బట్టి మంచి ఆత్మీయులు, ఆత్మల దాహం కలిగినటువంటి గొప్ప దైవ సేవకునిగా నేను వారిని గుర్తించి గమనించగలిగాను. వారు భారం కలిగి నశించిన ఆత్మల కొరకై వారు దైవ సేవకురాలు కుటుంబం అంతా పడుతున్న ప్రయాసను నేను గమనించగలుగుతూ వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది ఏమైనా సరే మరి నిన్నటి వరకు నేను వేరే ప్రాంతంలో అవనిగడ్డ అనే ప్రాంతంలో వివాహం నిమిత్తం వెళ్ళి నేను తిరిగి రాత్రి 11 గంటలకి ఇంటికి చేరుకున్నాను. అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసేటప్పటికి నేను గుడివాడ ప్రాంతంలో ఉన్నాను. ఏదేమైనా అన్న తప్పనిసరిగా వస్తాను అని మాట ఇచ్చాను. బాగా నలిగిపోయి శరీర బలహీనత చేత ఇంటికి చేరుకోవడం జరిగింది. ఏదేమైనా దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ చూడాలి, సహవాసంలో నేను కూడా ఒక పాలి భాగస్తునిగా ఉండాలని ఆ మంచి మనసుతో మాత్రమే నేను వచ్చాను. అన్నకంటే నేను ఎక్కువ చెప్పేవాడిని కాను, నేను అంతగా చెప్పలేను కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ అయింది. దరిదాపు ఇది 3వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఆ బలహీనతను బట్టి కాదు, కానీ బలపరచు దేవుని యందు ఏదైనా మనం చేయగలం. దేవునికి స్తోత్రం. రైట్. నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు వినటానికై మనసును నిలిపి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి అందరికీ తెలిసినటువంటి ఒక వచన భాగాన్ని చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. రైట్. ఈ మాట వినని వారు కానీ, ఏమండి, ఈ మాట తెలియని వారు కానీ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఉండరు. అన్న ఎన్నోసార్లు ఈ మాటను గురించి అనేక రీతులుగా తన యొక్క దేవుని పేరిట మీ మధ్యన ఎన్నో పర్యాలు చెప్పుండొచ్చు. ఎందుకైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణను బట్టి, మాటను బట్టి కొన్ని మాటలు మీకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది ప్రియులరా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చాలా ప్రాంతాలు, పట్టణాలు సంచరిస్తూ, ఏమండి, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ అనేక మందిని ఆయన దగ్గరకు వస్తున్నటువంటి వ్యాధి బాధలు కలిగిన ప్రతి ఒక్కరి యొక్క ఆ బాధల నుండి, వ్యాధుల నుండి విడిపిస్తూ ఆ పరలోక రాజ్యాన్ని గురించిన బోధిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి, యెరూషలేముకు సమీపంగా ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామమైనటువంటి ఒక బేతనియా అనేటువంటి ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినట్లుగా ఈ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అది చాలా చిన్న కుటుంబం. ఎంతమంది ఉన్న కుటుంబం అంటే, ఎంతమంది ఉన్నారట ఆ కుటుంబంలో? కేవలం ముగ్గురు ఉన్నారు. మనకు తెలుసు కదా, చిన్న కుటుంబం డాష్ పూర్తి చేయండి. రైట్. చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం అన్నట్టుగా అది చాలా చిన్న కుటుంబం అన్నమాట. ముగ్గురే ఉన్నారు. సరే, ఆ కుటుంబానికి ఆ యెరూషలేము గుండా వెళుతున్నటువంటి ప్రతిసారి కూడా ఆ కుటుంబాన్ని కలవకుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళేటటువంటి వారు కాదట. ఒకనొక దినాన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబంలో 2 సహోదరులు ఉన్నారు. ఒకరి పేరేమో చెప్పండి. ఒకరేమో మార్త, మరొకరేమో మరియా. 2 సహోదరులు. మంచిది, యేసు ప్రభు రావడం చాలా సంతోషం అనుకున్నారు, ఆనందించారు. ఆనందిస్తున్నటువంటి వీరిద్దరు చేసే పని ఏంటంటే,
ఒకరేమో ఇంటికి పరిమితం అయిపోయారు, అంటే ఇంటికంటే వంటగదికి పరిమితం అయిపోయారు. మరొక ఆమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చోవటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇద్దరు స్త్రీలలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముని ద్వారా ఈ దినాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నాకు తిరిగి అలవాటు ఉంది. రైట్, ఓకే. ఇద్దరు సహోదరుల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక సహోదరి యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి రావటాన్ని బట్టి వచ్చిన ఆ యేసు ప్రభువారికి ఏదైనా మర్యాద చేయాలి, వచ్చిన వారికి ఏదైనా శ్రేష్టమైన వాటిని వారికి పెట్టాలి, తద్వారా ఆశీర్వాదాలు పొందాలి అనే ఆలోచనతో బహుశా మార్తకి ఏం చేసిందంటే వంటగదికి మాత్రమే పరిమితమైపోయింది. చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. రెండవది ఏమంటే మరియని చూస్తే ఈ మరి ఏం చేసిందట, యేసుక్రీస్తు ప్రభు ఇంటికి రావటమే, ఆ ఇంటిలో కూర్చోవడం మొదలమే ఆమె యేసు పాదాల దగ్గర నుండి ఆమె ఎప్పుడు కూడా ఆ పాదముల దగ్గర నుండి మరలా బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించదు. దేవునికి స్తోత్రం చెప్పండి. బహుశా ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు కొంతమందికి అప్పుడే అర్థమయ్యి ఉండొచ్చు. నేను అంటాను, ఎవరైనా బంధువులు చాలా దూరం నుండి ఏమండి మన మధ్యకి మీ ఇళ్ళకి వచ్చారనుకో, మీరు ఏం చేస్తారు? చాలా కాలం తర్వాత వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు అని మనకున్న దాంట్లోనే మనం ఏం చేస్తామంటే వారికి ఏమండి మర్యాద చేయటానికి ఏమండి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లాగనే ఈ మార్త కూడా యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఏం చేస్తుందంటే కావలసిన వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తుందట సిద్ధపరుస్తూ ఉంది. సరే, ఇదంతా మనకు తెలిసిన విషయం, మీకు అర్థం అవటానికి చెప్పా. యేసు ప్రభు మరియను గుర్చినటువంటి మాట 42వ వచనం చదువుకున్నాం కదా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది దేన్ని ఏర్పాటు చేసుకుందట? ఉత్తమమైన దానిని. ఉత్తమము అంటే చెప్పాలి శ్రేష్టము, ఇంకా పలు పర్యాయ పదాలు ఉంటాయిగా ఏమండి. ఒకటి ఉత్తమము, శ్రేష్టము, మంచిది. ఇలాగ చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటున్న మరియను గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మరియ ఉత్తమమైన దానిని అనగా మంచి దానిని ఆమె ఏం చేసుకుందట? చెప్పాలి ఏం చేసిందట? ఏర్పరచుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందని ఆ మాటలో. ఇప్పుడు మీరందరూ కూడా మనమందరం కూడా ఎక్కడికి వచ్చామంటే సజీవుడైన దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్న మనమందరం కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారం తెలుసా? యోగ్యమైన వారం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, మనమందరం శ్రేష్టమైనటువంటి వారం. ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుభదినాన్ని చాలామంది దేవుని పాదాల దగ్గర గడపవలసిన సమయాన్ని గడపక దేవుని సన్నిధి నుండి దూరమైనటువంటి వారు అనేకులు లేకపోలే. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వగలిగి దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని పాద దగ్గర కూర్చుని నేర్చుకోగలిగితే మనంత గొప్ప ధన్యకరమైన జీవితాలు కలిగిన వారు మరొకరు లేరు అని చెప్పడానికి ఎట్టి సందేహమే లేదు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రభునందు పిల్లరా, మరియను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన చక్కని సాక్ష్యం ఏంటి అంటే, మరియ ఉత్తమమైన దానిని మంచి దానిని ఆమె ఎన్నుకుంది. మనమందరం కూడా భక్తి విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా, భక్తి విషయంలో శక్తి కలిగిన వారుగా, భక్తి విషయంలో మన బలవంతులుగా ఉండాలి అంటే ప్రతిరోజు ప్రతి క్షణం సహవాసము జరిగే ప్రతి కూడికలు కూడా మనం ఏం చేస్తుండాలంటే యేసు పాదాల దగ్గర ఉండటానికి ఒక మంచి మనసుతో ఆయన సముఖమందు చేర్చబడి ఆయన పాదముల దగ్గర గడిపితే నీ జీవితాలు ధన్యకరంగా మారుతాయి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలను నా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వదిస్తాడు. ఏ మాత్రం కూడా దాంట్లో సందేహమే లేదు. చూడండి, సహోదరి సాక్ష్యం చెప్పారు. వారి కుమార్తె, పాస్టర్ గారి కుమార్తె ఎక్కడి నుంచి వచ్చిందామే? సింగపూర్ నుంచి వచ్చి 3 days సెలవు ఇచ్చి ఇంకా 3 రోజులు ఎక్స్ట్రాగా లీవ్ పెట్టుకుని, ఎందుకంటే సహవాసంలో కలవాలి, కుటుంబీకులతో గడపాలి అన్న ఆలోచనతో వచ్చి ప్రభువుని గణపరుస్తూ ఉంది. నిశ్చయముగా నేటి
మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలుగా మనము మన కుటుంబాలు క్షేమకరంగా, మనము మన కుటుంబాలు ఆనందకరంగా, మనము మన కుటుంబాలు అన్ని విషయాలు అభివృద్ధి పడేటటువంటి రీతిగా ఉండాలంటే ఒకే ఒకటి ఏమిటంటే దేవుని బిడ్డలుగా దేవుని పాదాలు పట్టుకుంటూ దేవుని పాదాల దగ్గర మనము గడపగలిగిన అనుభవం కలిగి ఉంటే చాలు. మన బ్రతుకులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, మన స్థితిగతులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. అది నేర్చుకుంది, అది తెలుసుకుంది మరియా యేసు పాదాల దగ్గరికి కూర్చుంది. అది ఎరిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడనిది ఏదైనా ఉంది అంటే అది దేవుని మాటలు మన హృదయములో నింపబడినప్పుడు ఆ మాటలను ఇక ఎన్నటికీ ఎవ్వరూ దొంగిలించడానికి అవకాశాలు లేవు. దేవుని మాటల చేత నింపబడకుండా అంతంత మాత్రంగానే దేవుని సన్నిధిలో కొనసాగుతూ, అంతంత మాత్రాన్ని దేవుని ఆరాధిస్తూ, అంతంత మాత్రాన్ని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ వెళుతున్నంత మాత్రాన ఆ దేవుని వాక్యమైన మాటలు మన హృదయంలోనికి లేకపోతే అపవాది అయినటువంటి వాడు అవకాశం కొరకు ఏం చేస్తుంటాడు తెలుసా? ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనం ఆలోచన చేద్దాం. మనం చాలా జాగ్రత్తగా భక్తిలో ఉంటున్నాము, భక్తి చేస్తున్నాము, భక్తిని ఎరిగి ఉన్నాము. నిజమైన భక్తిలో ఉన్న శక్తిని మీరు పొంది బలవంతురాలుగా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ కూడా, మరి విశేషంగా ఈ భయానకమైనటువంటి దినాలలో కూడా మన భక్తిలో నుండి మనం పడిపోకుండా, మన భక్తిలో నుండి మనం తొట్టిల్లిపోకుండా, మన భక్తిలో నుండి భ్రష్టులం కాకుండా ఉండాలంటే ఆ భక్తిలో ఉన్న శక్తిని పొందటానికి ఎల్లప్పుడూ కూడా యేసు పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే కనిపెట్టేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాస్తవానికి దైవ సేవకులు చెప్తున్నప్పుడు నాకే భయం కలిగింది. నిజమే, ఈ ప్రాంతం కొరకు, ప్రాంతీయ ప్రజల కొరకు, సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు నిజంగా ఎంత అహర్నిశలుగా వారు ప్రార్థిస్తూ దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఎంతగా అంగలారుస్తున్నారో అది దేవునికి, దైవ సేవకునికి మాత్రమే ఎరుక. నేను అంటాను వారే కాదు, దైవ సేవకులే మాత్రమే కాదు, వారి కుటుంబము మాత్రమే కాదు, సంఘముగా సహవాసంగా కూడిన మనమందరం కూడా అదే విధానంలో, అదే మార్గంలో, అదే అడుగుజాడల్లో మనం నడిపింపబడుతూ ఉండాలి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అనొచ్చు అయ్యగారండి రాక ఈరోజు వచ్చారు, మా గురించి మీకేం తెలుసండి, మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటారేమో. సహజం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తాం, చేయకుండా ఉండవు. కానీ మనం చేసే ప్రార్థన మనకి భక్తికి సరిపోయినంతగా లేకపోతే అది ప్రయోజనం మాత్రం ఉండదని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో మనం ఎంతగా దేవుని పాదాల దగ్గర దేవుని మాటలు వింటూ భక్తిలో బలపడుతూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో అంతగా మనము అనేకులకు ఆశీర్వాదకరంగాను, కుటుంబానికి మేలుకరంగాను, సంఘానికి క్షేమకరంగాను నేను ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట మరియతో ఏంటంటే మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. ఇదంతా ఉపోద్ఘాతంగా నేను చెప్పాను, ఇంకా అసలు విషయంలోకి వెళ్ళాలి. ఇక మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, సంఘస్థులుగా, సహవాస సభ్యులందరంగా ఏది మంచిది, మనం దేవుని బిడ్డలుగా మన గురించి మనం కాస్త ఆలోచిస్తే అసలు ఏది మంచిది, మన గురించి దేవుడు ఏది మంచిదని తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను ముచ్చటగా 3 మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఏది మంచిదో అన్న మాటలు 3 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 1, జాగ్రత్తగా గుర్తించుకోండి, జాగ్రత్తగా ఆలకించండి, కావాలితే ఎవరైనా నోట్ చేసుకోండి. మొదటిది ఏది మంచిది అంటే దేవుని బిడ్డలుగా మనకు దేవునిని స్తుతించుట. చెప్పండి. 1,
ఏది మంచిదట? దేవునిని స్తుతించుట మంచిది. దేవుణ్ణి స్తుతించుట మంచిది. రెండవ మాట, ఏది మంచిది దేవుని బిడ్డలుగా అంటే రెండవది ప్రార్థించుట మంచిది. చెప్పండి, ఏది మంచిదట? ప్రార్థించుట మంచిది. ఒకటేమో దేవుణ్ణి స్తుతించటం మంచిది, రెండవది ప్రార్థించుట మంచిది, మూడవది దైవ సేవకుని కలిగి జీవించుట మంచిది. చెప్పండి, మూడవది. ఈ ఎదరోళ్ళు చెప్తున్నారు కదా, రైట్, అందరూ చెప్దాం. ఏ కొత్త విషయాలు ఏమీ కాదు, కానీ మీ అందరికీ అవగాహనలో ఉండేటట్టుగా మరొకసారి ఈ మాటలు మీరు జ్ఞాపకానికి తెచ్చుకునేటట్లుగా నేను మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ఒకటి, దేవుణ్ణి చెప్పండి దేవుణ్ణి, రెండవది, మూడవది, రైట్. ఈ మూడు మాటల గురించి కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా చెప్తాను. మొదటిది, దేవుణ్ణి చెప్పాలి. దేవుణ్ణి, అసలు మనిషిని దేవుడు సృజించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలని. సర్వలోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా దేవుణ్ణి కలుగు చేయడానికి గల కారణం ఏంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుని ఏం చేయాలట? స్తుతించాలని. కడు విచారకరమైన సంఘటన ఏంటంటే సృష్టికర్తని విడుస్తున్నారు, సృష్టిని ఏం చేస్తున్నారట? అది వేరే విషయం. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఏం చేస్తున్నారట? ఇప్పుడు మనమైతే జీవము కలిగిన దేవుడు సృష్టికర్తమైనటువంటి ఆ గొప్ప దేవాదేవుణ్ణి మనం ఏం చేయడానికి ఇష్టపడుతున్నాం అంటే స్తుతించటానికి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్క మాట, దేవుని స్తుతించడం మంచిదని నా నోటి మాట కాదు, బైబిల్లో నుండే నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 92వ కీర్తన మొదటి వచనం. 92వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఏది మంచిదట అండి? యెహోవాను స్తుతించుట. ఇప్పుడు మనం అందరం కూడా ఆరాధనకు వస్తున్నా, ఈ సహవాసంలో ఏ ప్రార్థన కూడికి వస్తున్నా, మనమందరం కలిసి చేసే మొదటి పని ఏంటో తెలుసా? ఏం చేయాలట? కూడుకుంటున్న ప్రతిసారి కూడా చేరిన మనమందరము ఏక మనసుతో, ఏక భావముతో, ఏమండి, ఏక హృదయం కలిగిన వారే దేవుని ఏం చేయాలట? స్తుతించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని స్తుతించాలి. ఎందుకండి దేవుని స్తుతించాలి అంటే స్తుతించుడు ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాము. చెప్పండి, స్తుతించుడు ద్వారా మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చూస్తాము. అలాగున దేవుని స్తుతించిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనిపిస్తారు. వారు ఏ ఏ పరిస్థితులు స్తుతించారో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించారో, స్తుతించిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగాయో బైబిల్లో బహు స్పష్టంగా మనందరి కొరకే పరిశుద్ధాత్ముడు వ్రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా దేవుని సంఘములో సహవాసంగా చేరిన మనము దేవుణ్ణి ఏం చేయాలట? స్తుతించుట మంచిదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మంచిదని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము దేవుని బిడ్డలుగా దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. నేను అంటాను, స్తుతించుడు ద్వారా ఎవరైతే ఎంతమంది అయితే ఏ విషయం కొరకైతే దేవుని స్తుతిస్తున్నారో, స్తుతిస్తున్న ప్రతి వారి యొక్క స్థితిని దేవుడు ఏం చేస్తాడంటే మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతించడం ద్వారా ఏం మారిపోద్ది? స్థితి మారిపోద్ది. నీ పరిస్థితి మారిపోద్ది. నీవేం భయపడక్కలా, బాధపడక్కలా. నీ పరిస్థితి ఎలాంటిదైనా, ఏమంటే నీ స్థితిగతులు ఎలాంటివైనా, నీవు దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వచ్చి నోరారా హృదయపూర్వకంగా ఎవరేమనుకుంటారో, ఎవరైనా నా పక్కన ఉన్నవారు వింటారేమో అన్న ఆలోచనే లేకుండా నిజంగా దేవునిని నేను స్తుతించడం ద్వారా నా స్థితిగతులు మారుస్తాడని ఆలోచన కలిగి దేవుణ్ణి స్తుతించగలిగితే నీ స్థితిగతినంతా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసునాథుడు. దేవునికి స్తోత్రం. ఎస్, ఈ రోజున అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవటానికి కారణం ఏంటి తెలుసా?
అయ్యా మా బ్రతుకులు ఇంతవరకు కూడా మా జీవితాలలో మా కుటుంబాల్లో మేము వేటినైతే కోల్పోయామో వాటిని ఎక్కడా ఏ విధంగానైనా మేము పొందుకోలేని పరిస్థితిలో ఇదిగో యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆ యేసుక్రీస్తు ద్వారా మా కుటుంబం ఇప్పుడు ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారిందని కోకొల్లలుగా ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీలో కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. మంచిది, నిజంగా దేవుని మనం స్తుతిస్తున్నప్పుడట దేవుడు మన స్థితిగతులను మార్చేస్తాడు. అందుకని బైబిల్ ఉంది, యథార్థవంతులు స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమట. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమట. ఇలా స్తుతి చెల్లించిన వారు చాలామంది ఉన్నారు. 1-2గా చూపించి నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతాలకు రాసిన గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చదువుకున్న వచన భాగంలో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ అధ్యాయమంతా చదివితే ఇక్కడ ఒక రాజు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఆ రాజ్యంపై దండెత్తి వచ్చినటువంటి కొంతమంది శత్రు సమూహాన్ని చూసి ఆ రాజు ఏం చేశాడంటే తనతో ఉన్నటువంటి సైనికులకు, గాయకులకు వీరందరినీ ఏర్పాటు చేసి వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రబ్బాయ్, మన మీదకు వస్తున్నటువంటి ఆ శత్రువులపై మనం జయము పొందాలంటే, విజయం పొందాలంటే మనం ఒక పని చేద్దాం. అది ఏమిటంటే మనమందరం కలిసి ఏం చేద్దాం ఏక స్వరము కలిగిన వారమై, ఏక శబ్దము కలిగిన వారమై అందరూ ఏకీభించి మనం ఏం చేద్దామంటే దేవునికి స్తుతి యాగం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేద్దాం అన్నారటండి? అంటే ఎవరి వల్ల అవ్వాలి? ఇప్పుడు యుద్ధంలో జయం రావాలంటే మన సామర్థ్యం కాదు, మన శక్తి కాదు, మన బలం కాదు, మనంగా సాధించలేమనేది ఈ రాజు. ఎవరు రాజు అంటే యెహోషాపాతు అనే రాజు తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే 20వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్తే దేవుని యుద్ధ విచారణ చేశాడు. దేవుని యుద్ధ కనిపెట్టడం ప్రారంభించాడు. దేవునికి పరిస్థితి వివరించడం ప్రారంభించాడు. తర్వాత దేవుని ద్వారా ఒక ఆలోచన తీసుకుని వెంటనే తన వెనుకున్నటువంటి సైన్యానికి తనను ఏర్పాటు చేసుకున్న గాయకులకు కొంతమందిని ఏర్పాటు చేసుకుని వీరందరికీ హెచ్చరిక చేసి మనమందరం కలిసి ఒక పని చేద్దాం. అదేంటంటే మనమందరం కలిసి ఆ దేవదేవునికి స్తుతి యాగం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ఏదైనా చిన్న కుటుంబంలో శోధనో కీడో ఏదైనా వచ్చిందనుకోండి, దేవుని బిడ్డలుగా వెంటనే మనం ఏం చేయాలి? అన్యజనుల వలె మనం ఏమి కూడా కంగారు పడి చిందులు తొక్కుంటా ఏమైపోతుందని భయానకమైన పరిస్థితుల్లో మనం పరుగులెత్తవలసిన అవసరత లేదు. సహజంగా ఉంటుంది, మానవ నైజంగా ఉంటుంది. నేను అంటాను, అలాంటి పరిస్థితుల్లో మనం మనోధైర్యం కలిగిన వారే చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కుటుంబం అంతా కూడా కలిసి చేతులెత్తి ప్రభువుని ఏం చేయాలట? స్తుతించడం ప్రారంభిస్తే ఆ స్తుతి ద్వారా దేవుడు అక్కడున్న పరిస్థితుల్లో చక్కటి ఆలోచన ఇచ్చి అద్భుతమైన కార్యం చేయటానికి ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగన్నా చాలామంది చాలా సందర్భాల్లో వారికి కలిగిన పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ వచ్చారు. నేను అంటాను, దేవుని స్తుతించుట అనే ఆ మాట వచ్చినప్పుడు సహజంగా చాలామంది దేవుని ఎప్పుడు స్తుతిస్తారు? చెప్పాలి. దేవుడిని ఎప్పుడు స్తుతిస్తాం మనం? ఏదైనా మంచి కలిగినప్పుడు, కార్యం జరిగినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, శాలరీ పెరిగినప్పుడు, ఇలాంటి ఏమైనా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు మాత్రమే ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అవునంటారా కాదంటారా? అవును, వాస్తవం. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సహజంగా మనం చేసే పనిది.
కానీ దేవుని బిడ్డలు గట్ట మన అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవదేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అందుకు చక్కటి ఉదాహరణ ఒక ఆయన గొప్ప భక్తుడిగా పేరుగాంచినటువంటి బైబిల్లో ఉన్న ఒక ఆయన మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరో తెలుసా? యోబు. యోబు కూడా దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ఏ పరిస్థితిలో వచ్చాడు అని అంటే చూడండి, మీకు అర్థం అవటానికి గాను మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం చూస్తే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంటే ఏ పరిస్థితిలో చెప్పాడు యోబు ఇది? తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయిన తరువాత, తన కడుపును పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోయిన తరువాత, తాను ఒక్కడే తాను భార్య మాత్రమే ఉండగా, ఏ ఆధారం లేని పరిస్థితుల్లో తాను చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, దేవుడే నాకు వీటన్నిటినీ ఇచ్చాడు. మరలా దేవుడే అంటే ఇప్పుడు కలిగిన దాన్ని స్తుతించాడు, పోయిన దాని విషయంలో కూడా దేవుని ఏం చేశాడట? అది దేవునికి స్తోత్రం. నిజంగా మనం ఆలోచన చేయాలి. ప్రతి విషయానికి దేవునికి ఏం చేస్తుండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని దృష్టిలో అది మంచిది. అలా మీరు చేయట్లేదని నా ఉద్దేశం కాదు సుమా. అలా చేయటం వల్ల మనం దేవునికి మంచి వ్యక్తులుగా, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులుగా, అంతేకాకుండా ఆ విధంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుడు మరిన్ని కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబంలో ఆయన చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎస్, దేవుడు చేసిన ఏ చిన్న కార్యాన్నైనా మర్చిపోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించడం ప్రారంభించావనుకోండి, నిజంగా నా కుమార్తె, నా కుమారుడు నేను చేసిన మేలు కొరకు నన్ను గూర్చి ఏం చేసిందంట? సమాజంలో, సంఘంలో, సహవాసంలో సాక్ష్యం చెప్పిందని దేవుడు సంతోషిస్తూ మరిన్ని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక యోబు జీవితాన్ని చూస్తే ఆయన సమృద్ధిలోనూ దేవుని స్తుతించాడు, సర్వం కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎంతగా దేవునిపై ఆధారపడినటువంటి అనుభవం కలిగిన వాడు మనం కాస్త ఆలోచన చేయాలి. మనకేదైనా కొంతకాలం యేసు ప్రభువులో కొనసాగుతున్నప్పుడు ఏదైనా కొంచెం అలజడిలు, గలిబిలులు, గందరగోళం, బలహీనతలు, శోధనలు ఇట్లాంటివి ఏమైనా సంభవిస్తున్నప్పుడు వెంటనే శత్రువైనటువంటి వాడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? అవకాశాన్ని తీసుకొని మన పక్కనున్న వ్యక్తుల ద్వారానే, మన ఇంటిలో ఉన్న వ్యక్తుల ద్వారానే మనల్ని ఏం చేస్తాడంటే శోధించడం ప్రారంభిస్తాడు. నమ్మకంగా దేవుని సన్నిధికి వెళుతున్నాగా, క్రమంగా దేవుళ్ళు కొనసాగుతున్నాగా, దేవులో ఉన్న నీకు ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ఎప్పుడు అననేటువంటి వారు కూడా నీకు కలిగిన పరిస్థితిని బట్టి ఏం చేస్తారంటే నిన్ను చూసి నిన్ను అవమానపరిచేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలోనే, ఆ స్థితిలోనే నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమి కాదు, దేవుడు నా పక్షమున ఉన్నాడు. దీని వెనుక ఏది నాకు కలిగినటువంటి ఈ శ్రమ వెనుక, ఈ శోధన వెనుక, ఈ బలహీనత వెనుక దేవుడు నాకు జయం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యాస్ ఈస్ శోధన వెనుక దేవుడు నాకు విజయం ఇవ్వబోతున్నాడు. ఈ బలహీనత వెనుక దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు అని మనం విశ్వసించి నమ్మి దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి ఆ బలమైనటువంటి ఆత్మీయటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. ఎస్, ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు మనం విశ్వాసంలో మరింతగా బలంగా మనం ఉండగలుగుతామని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక యెహోషాపాతు
ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ, రాజ్యంపై శత్రువులు సమూహం దండెత్తి వచ్చినప్పటికి కూడా వారు వెనుకున్నటువంటి గాయకులు కానీ, వెనుకున్న బలాన్ని కానీ, అనగా సైన్యాన్ని కానీ వీరందరినీ హెచ్చరిక చేసి అన్నాడు, రాబాయ్ మనందరం ఒక పని చేద్దాం, మనందరం కలిసి ఆ దేవదేవునికి స్తుతులు చెల్లిద్దామని చెప్పాడు. అలాగున ఆలోచించుకుంటూ వెళ్తే ఎంతోమంది వారి జీవితాల్లో ఓటమికి చేరువైపోయిన పరిస్థితిలో, ఇక ఓటమి తప్ప విజయం అన్నది ఏమాత్రం కూడా అవకాశం లేదు అనే పరిస్థితులు కూడా, ఆ పరిస్థితుల్లో సంపూర్ణంగా దేవుని ఆపై ఆధారపడి దేవుణ్ణి ఘనపరచడం ద్వారా గొప్ప కార్యాలు చూసిన వారు బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తారు. నేను అంటాను, ప్రతి విషయానికి దేవుని నీవు నేను ఘనపరచగలిగితే బైబిల్ ఏమంటుందో తెలుసా? నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరచడం ప్రారంభం, గనులుగా చేయడం ప్రారంభం, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. ఎస్, దేవుని మనం ఘనపరచగలిగితే, దేవుని మనం స్తుతించగలిగితే, దేవునిపై సంపూర్ణంగా ఆనుకోవడం ప్రారంభిస్తే, దేవునిపై ఆధారపడడం ప్రారంభిస్తే, దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తే, దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తే, దేవుని కొరకు నడవటం ప్రారంభిస్తే, దేవుడే సర్వస్వాన్ని నీవు నేను అనుకోగలిగితే నిత్యముగా దేవుడు నీ నా చెయ్యి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. ఎస్, కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించేద్దాం. ఇలా యోబు కూడా తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా ఏం చేశాడట? దేవుణ్ణి స్తుతించడం ప్రారంభం. భార్య వచ్చింది, దూషించిందా లేదా? ఏమని దూషించింది? ఎందుకయ్యా దేవుడు అంటావు? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? సమస్తాన్ని కోల్పోయావు, నీ శరీరం అంతా కూడా కనీసం గోక్కుంటా కూడా ఏం లేవచ్చా? గోల్లేం. అలాంటి పరిస్థితుల్లో, భయానకమైన పరిస్థితుల్లో బూడిదలో కూర్చున్నాడు. చూసిన వారందరికి అసహ్యంగా కనిపిస్తున్నాడు. కట్టుకున్న భార్య వచ్చి కూడా దూషించడం ప్రారంభిస్తే ఒకే ఒక్క మాట అన్నాడు యోబు గారు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడదు. ఎవరో మూర్ఖురాలు మాట్లాడతారు, తెలియని వారు ఎవరో అంటారు, ఆ విధంగా నువ్వు మాట్లాడద్దు అని మాటల ద్వారా కూడా దేవునికి ఏం తీసుకురాలేదట? అంటే మాటల ద్వారా కూడా ఏ పాపం కూడా నోటి నుండి రానియకుండా దేవుని గణపరిచే గొప్ప భక్తుడు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే యోబు భక్తుడే. దేవునికి స్తోత్రం. మనమంత భక్తులమై కాకపోయినా ఆ భక్తులను మనం ఏం తీసుకోవాలంటే ఆదర్శంగా తీసుకోవాలి. ఎస్, ఆ భక్తులను మనం ఆదర్శంగా తీసుకుని మన భక్తి జీవితంలో పడిపోకుండా భక్తి జీవితంలో బలమైన వారుగా ఉండాలి. అంటే మనకు కలిగిన ప్రతి వాటిలో నుండి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి మనం విడిపింపబడి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఈ ఆత్మీయ యాత్రలో మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకుంటూ ఉండాలి. ఒకటి దేవునిని స్తుతించుట మంచిది. సంగముగా కూడినటువంటి మనం ప్రతి విషయంలో కూడా దేవుని ఏం చేస్తుండాలంటే స్తుతిస్తూ ఉండాలి. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శోధనైనా, విజయమైన, ఏది అయినా ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఇది మంచిది. ఇలా స్తుతించడం ద్వారా నీ జీవితంలో నీవు కోల్పోయిన వాటికంటే, నీ జీవితంలో పోగొట్టుకున్న దానికంటే, నీ జీవితంలో ఏదైతే నీవు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనో వాటన్నిటికంటే నీవు మరింతగా అభివృద్ధికరమైన స్థితిలోనికి నా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎస్ ప్రభువా, నేను అన్ని వేళలా, అన్ని సమయాలలో, ఏ పరిస్థితి అయినా నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని చెప్పగలిగిన వారుగా ఉండాలి. మరి మనమే స్తుతిస్తే సరిపోతుందా అంటే ఏమండి? ఎంతమందిమైతే దేవుని సన్నిధిలోనికి కుటుంబాలుగా వస్తున్నామో అందరం కూడా ఏం చేస్తుండాలంటే ప్రతి విషయం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రభుని ఏం చేస్తుంటాడు? స్తుతిస్తూ ఉండాలి. కుటుంబ పరంగా ఒకవేళ కుటుంబాల్లో కలిగినటువంటి పరిస్థితిని బట్టి కుటుంబ పరంగా అందరు కూడా మోకరించి ఏం చేస్తుండాలంటే ప్రార్థనాపూర్వకంగా దేవుని స్తుతించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఎస్, కనుక కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కూడుకోవటం, కుటుంబాలుగా దేవుణ్ణి స్తుతించటం, ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు మన జీవితాల్లో మేలైన కార్యాన్ని మనం చూడగలుగుతూ, ఆశ్చర్యమైన కార్యాన్ని మనము కనులార చూస్తూ ప్రభువులు మరింతగా బలవంతులమైన రీతిలో కొనసాగగలుగుతామని తెలియజేస్తున్నాం. ఒకటి, దేవుణ్ణి స్తుతించడం మంచిది. రెండవది, ప్రార్థించుట మంచిది. ఎవరి కొరకు ప్రార్థించాలి?
చాలామంది ఏం చేస్తామంటే ప్రార్థన అనగానే చాలామంది మన వరకు మాత్రం మనం పరిమితం చేసుకుంటారు. కొంతమంది నేను, నా కుటుంబం, నాకు కలిగినటువంటి సంతానం, నాకున్నటువంటి వాటి కొరకు మాత్రమే కొంతమంది, చాలామంది కుటుంబ పరంగా మాత్రమే ప్రార్థన చేస్తారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటి తెలుసా? బైబిల్ చెప్పేది తెలుసా? దేని కొరకు, ఎవరి కొరకు ప్రార్థన చేయడం మంచిదో ఒక్క మాట నేను చూపిస్తాను చూడండి. మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు. మనము సంపూర్ణ భక్తియు, చూడండి, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. ఎవరి కొరకంటే అండి? చెప్పండి, ఎవరి కొరకంటే అండి? మనుషులందరి. అంటే ఇందులో ఎవరున్నారు? మనుషులందరూ అంటే ఎవరున్నారు? నమ్మిన వారు ఉన్నారు, ఏమండి, మందిరానికి వచ్చిన వారు ఉన్నారు. ఇక టోటల్గా చూస్తే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ మనుషులందరి కొరకు ఏం చేయాలి? ఇప్పుడు మీ ప్రాంతం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సైలెంట్ అయిపోయారండి. మేము చేస్తున్నాం అయ్యో వ్యక్తిగతంగా రైట్ చేయాలి, బాధ్యత మీది. ఎందుకంటే ఇప్పుడు దైవ సేవకుడు ఉన్నాడు, అన్న కృపా సాక్షాన్ని ఉన్నాడు. ఇతను ఏం చేస్తాడంటే గొర్రెని కనాలి, విశ్వాసంగా. అంటే ఇప్పుడు మీరు మరొకరిని దేవుని కొరకు ఏం చేయాలట? సంపాదించాలి. ఈయన పరిచర్య కొనసాగిస్తూ ఈయన తరువాత ఈయన మరొక సేవకుని ఏం చేయాలి? సిద్ధపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక మాట ఈ సమయంలో నన్ను చెప్పనియండి. నేను ఒక విగ్రహారాధన కుటుంబంలోని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో నేను మందిరానికి వెళుతూ ఉండేవాడిని. నేను ఒక ఐపీసీ, ఇండియన్ పెంతెకోస్తు చర్చి మెంబర్గా ఉండేవాడిని. మందిరానికి వెళుతూ ఉంటుంటే అక్కడ దైవజనులు, పెద్దవారు, అభిషేక్తులు అతను నోటి నుండి వచ్చే మాటలు వింటున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా, నాకు కొత్తగా వెళ్తూ ఉండేవాడిని. సంఘంలో ఉన్న వారందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉండేవారు. నేను వెళ్ళిన కొత్త రోజులు కనుక నేను వింటూ తర్వాత నేర్చుకుంటూ ఉండేవాడిని. వారు ఒకే ఒక పని చేసేవారు. ఈ వారం ఎవరైనా మందిరానికి విశ్వాసకు వచ్చాడనుకోండి, నెక్స్ట్ వారానికి వచ్చేటప్పటికి ఆ విశ్వాసి మరొక విశ్వాసాన్ని తీసుకురావాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు వచ్చారండి, ఎంతో కాలం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, సంవత్సరాల కొద్దీ వచ్చేవారు, నెలల కొద్దీ వచ్చేవారు. ఇలాగా ఇప్పుడు మన వరకు మాత్రమే మనం రాకూడదు. మనకు మనమే బైబిల్ తీసుకొని ఏమంటే చేతులు ఒప్పుకుంటా మందిరానికి వచ్చే పరిస్థితే కాకుండా ఇప్పుడు ఏం చేయాలట? మనము మరొకరిని రేపు వారానికి ఏదో రకంగా ఒక వ్యక్తినైనా దేవుని సన్నిధికి నడిపించాలి. మేము అలా చేసాం, నేను అలా చేశా. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎవరు నాతో మాట్లాడతాడా అని ప్రత్యేకంగా పని కొట్టుకొని వారి పక్కన కూర్చోబెట్టి, ఉదాహరణకి ప్రయాణం చేస్తున్నాం, ఇంకో పక్కన కూర్చొని బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు, సిస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరు వెళ్తున్నారు, ఇట్లాగా పరిచయం చేసుకుని మాట్లాడటం, తదుపరి వారి విషయాలు తెలుసుకోవటం, తర్వాత వారి కుటుంబ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చెప్పినప్పుడు వెంటనే ఆ పరిస్థితి విని నా పరిస్థితి నేను చెప్పేవాడిని. అమ్మా, నేను కూడా ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇలాంటిదే, ఒకప్పుడు మేము కూడా ఇలాగే ఉండేవారం. అయితే యేసు ప్రభు గురించి మీకేమని తెలుసా? యేసు ప్రభుని మేము తెలుసుకున్న తర్వాత ఇదిగో ఇలాగా మా జీవితంలో జరిగిందని నేను అప్పుడు యేసు ప్రభుని వారికి ఏం చేస్తూ ఉండేవంటే పరిచయం చేస్తూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చిన మనం మరొకరిని అనగా నశించినటువంటి ఆత్మలు నరకాగ్నికి వెళ్ళిపోకుండా నా బాధ్యత ఏంటంటే ఒకరు మరొకరిని తీసుకురాగలిగితే ఈ మందిరం సరిపోద్దంటారా? ఆ కుర్చీలు అలా ఖాళీగా ఉంటాయంటారా? ఆలోచించేయండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలట? మనుషులందరి కొరకును, బైబిల్లో వ్రాయబడిన మాట, ప్రార్థించేటటువంటి వ్యక్తులుగా, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తులుగా
మనం దేని కొరకు ప్రార్థన చేయాలని బైబిల్లో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, రెండవది రాజుల కొరకును, అధికారులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు. ఏది మంచిది? అర్థమవుతుందా? ఏది మంచిది? ప్రార్థించటం మంచిది. ఎవరి కొరకు ప్రార్థించాలి? మొదటి సమూయేలుకి వ్రాసిన గ్రంథంలో చూస్తే, నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన ఎలా మారిపోతుంది తెలుసా? పాపముగా మారుతుంది. నా మట్టుకు నేనే ప్రార్థన చేసుకుని ఇతరుల కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే ఆ ప్రార్థన ఎలా మారుతుంది తెలుసా? పాపముగా మారుతుంది అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు ప్రార్థన మన కొరకు మాత్రమే కాదు, మన కుటుంబం వరకు మాత్రమే కాదు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ ప్రభు యొక్క సన్నిధికి మనం నడిపించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చేస్తున్నప్పుడు మనము దీవింపబడి, మన కుటుంబాలు దీవింపబడమే కాకుండా మన ద్వారా అనేకులను ఆ రక్షణ మార్గంలోనికి నడిపించిన కారణాన్ని బట్టి మాకేంటండి వచ్చే లాభం మీరు అంటారేమో. ఎవరైతే ఈ విధంగా మరొకరిని సంపాదించి మరి కొంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తారో వారందరికీ తగినటువంటి ప్రతిఫలాన్ని నా దేవుడు పరలోక రాజ్యములో దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఇహలోకంలో బ్రతికేది కొంతకాలమే, అశాశ్వతమైనటువంటి కాలంలో ఉండేది కొంతకాలమే. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యములో ప్రభువులో ఆనందిస్తూ ప్రభువుని కలిగిన జీవిస్తున్నటువంటి మనమందరము కూడా ఎంతమంది అయితే నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ నడిపింపబడుతూ ఉన్నామో, మనతో పాటు ఎంతమందిని అయితే దేవుని సన్నిధికి నడిపించామో వారందరికీ తగిన ప్రతిఫలం దేవుని చేత నుండి మనం పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. వాని క్రియలకు ప్రతి ఫలాన్ని ఆయన ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ రీతిగా మేము ఏం చేస్తూ ఉండేవాళ్ళం అంటే, మేము కనీసం వారానికి ఒకరిని, నెలకొకరిని ఇలాగ టార్గెట్ పెట్టుకోవడం, సంవత్సరానికి ఇంతమందిని నడిపిస్తున్న మొదలెడితే ఏమంటే వేల కొలదిగా ప్రజలు మందిరానికి రావటం ప్రారంభించారు. చావుకుడు చేసే పని ఏంటంటే వచ్చిన వారికి శ్రేష్టమైన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని, జీవాహారాన్ని వారు అందిస్తూ ఉంటే విశ్వాసులుగా మేము మరొకరిని, యవనస్తులుగా మరి కొంతమందిని ఇలాగ ఎవరి పరిధిలో వారు, చిన్నపిల్లలుగా, యవనస్తులుగా, పెద్దవారుగా, పురుషులుగా ఎవరికి వారిగా ఏం చేస్తున్నారంటే కనీసం వారికి ఒక్కరినైనా బలవంతం చేతనైనా రే నీ పరిస్థితి బాగుంటుందిరా, నీవు ఇలా ఉండకూడదురా అని ఏదో రకంగా కొన్ని మాటలు వారికి ఉన్న పరిస్థితిని వారు తెలియజేసినప్పుడు మేము చెప్పి మందిరానికి నడిపిస్తే మందిరంలోనికి అడుగు పెట్టిన తర్వాత ఆ మహాగణుడైన దేవుడు వారి హృదయాన్ని తెరిసిన కారణాన స్థిరపరచబడి మాకంటే ఉన్నతమైన స్థితిలోనికి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్పేటటువంటి సత్యం అదే. మనుషులందరి కొరకు ఏం చేయాలట? ప్రార్థించాలి. ఆ భారం కలిగిన వ్యక్తులుగా ప్రార్థించడమే కాకుండా ప్రయాసం మీకు కూడా ఉండాలి. ఆ ప్రయాసం ఏంటంటే నా వంతు నేనుగా కనీసం నెలకి ఒక్కరినైనా ఉంది. అసలు ఆలోచన వచ్చిందా? ఏమంటే నేను కనీసం నాతో పాటు ఒక్కరిని తీసుకొచ్చాను అన్న వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తరులండి. ఉంటారు. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలా చేయగలిగితేనే దానికి తగిన ప్రతిఫలం దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇలాగన ప్రార్థించేటటువంటి వారిని గురించి బైబిల్ చెప్తుంది, ఇది దేవుని దృష్టిలో మంచిది. ఏది మంచిదట? ప్రార్థించే జీవితాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండుట మంచిది. ఎవరి కొరకు ప్రార్థించాలో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ప్రార్థించటం మంచిదిగా దేవుడు ఎంచాడు. ఇలాగని చూసుకుంటూ వెళ్తే చాలామంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రార్థిస్తూ వచ్చి దేవుని ద్వారా మేలులు పొందిన వారు కోకొల్లలుగా మనకు కనిపిస్తారు. అందులో ఒక ఆయన గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం త్వరగా నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాలకు రాసిన గ్రంథం 4వ అధ్యాయం
9వ వచనంలో చూస్తే 4వ అధ్యాయం 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఆ, ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని పేరు ఎవరట? ఎబ్బేజు. అంటే అర్థం ఏంటి? వేదన పుత్రుడు లేక వేదన. వాస్తవానికి ఆ వేదన పుత్రుడుగా పిలువబడిన ఎబ్బేజుని తల్లి భూమి మీదకి ఇవ్వటానికి ఎంత కష్టపడిందో అన్నట. ఆ కారణం చేత అతనికి ఆ పేరు పెట్టినట్లుగా లేఖనంలో మనకు కనబడతా ఉంది. తీరే తను గర్భంలో ఉండగా తల్లికి వేదనకరంగా ఉన్నాడు. గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా అందరికీ వేదనకరంగానే ఉన్నాడు. అతను చూసిన ప్రతి వారు కూడా మెచ్చుకునేవారు ఎవరు లేరు. నొచ్చుకున్నవారే, అసహించుకున్నవారే, చేదరించుకున్నవారే, అవమానపరిచేవారు కానీ మెచ్చుకున్నవారు ఎవరు లేరు. ఇలాగా దినాలు జరుగుతూ ఉంటుండగా, సంవత్సరాలు గడుస్తూ ఉంటుండగా తన జీవితం ఎలా అయిపోయిందంటే చాలా బాధాకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. అతగాడు చేసినటువంటి ఒక మంచి ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలీల దేవుడి గురించి తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తెలుసుకొని అతగాడు ఏం చేశాడట? ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఈ ప్రార్థనలో కొన్ని అంశాలు పెట్టాడు. ఈ ప్రార్థనలో కొన్ని విన్నపాలు దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు మరొకసారి జాగ్రత్తగా విందాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఏమండి ఎలాగంటండి? అంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, దాంట్లో సందేహమే లేదు. చూసారా ఎంత కరెక్ట్గా అడుగుతున్నాడు చూడండి. అంటే బల్లగుద్ది చెప్పినట్టుగా అంటారే అలా ఖచ్చితంగా అడుగుతున్నాడు. నీవు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీవు నన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే నా స్థితి ఎలాగుంది, నా బ్రతుకు ఎలాగుంది, నన్ను చూస్తున్న వారు నన్ను అవమానపరుస్తున్నారు. ఇలాంటి బ్రతుకు నేను బ్రతకలేను. నీ బ్రతుకు నుండి విడుదల దొరకాలంటే దానికి కారణం నీవే. దేవునికి స్తోత్రం. నా ప్రభునందు ప్రియులారా ఆలోచన చేయండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎంత గొప్ప దేవుడు. దేవుని స్తుతిస్తే స్థితి మార్చేస్తాడు. దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రాధేయపడి బ్రతిమాలితే మనం అడిగిన వాటి కంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ధారాళంగా అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. అడగకే మనం పొందలేకపోతున్నాం. అడిగిన వారికి ఏది కూడా ఆయన కొరత చేసేవాడు కాదు. అడిగిన ప్రతి వారికి ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు. కనుకని ఆ ధైర్యంతో అడుగుతున్నాడు ఈ ఎబ్బేజు, నిశ్చయముగా నీవు నన్ను ఏం చేయాలో తెలుసా? ఆశీర్వదించాలి అని ప్రార్థిస్తూ మరికొన్ని విన్నపాలు తెలియజేస్తున్నాడు. నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. అంటే అతనికి కలిగిన పరిస్థితి అంతటిని, విన్నపాలన్నిటినీ దేవునికి ఏం చేశాడంటే తెలియజేస్తూ వచ్చాడు, మొరపెట్టుకుంటూ వచ్చాడు, ప్రాధేయపడుతూ వచ్చాడు. నేను అంటాను నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిస్థితులు ఎలాంటివైనా, మన కుటుంబంలో పరిస్థితులు ఎలాంటివైనా మనం ఏ విషయంలో భయపడని అవసరం లేదు. ఆ పరిస్థితులన్నిటిలో నుండి విడిపించగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన సముఖమందు చేరి ఆయన తట్టు చూస్తూ మనం ప్రార్థించగలిగితే చాలు, ఆయన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నో పర్యాలు మనం వింటూ వచ్చాం. ఆయన ప్రార్థన ఆలకించుతాడు, ఆయన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఎబ్బేజు జీవితంలో అందరి చేత తృణీకరింపబడుతున్నప్పటికీ కన్న తల్లి అతనికి భయానకమైనటువంటి పరిస్థితుల్లో కన్న
దానిని బట్టి ఆ పేరు పెట్టినప్పటికీ తాతగాడు చేసిన పని ఏంటండి, ఇశ్రాయేలు దేవుని గురించి విన్నాడు, మొర్రపెట్టడం ప్రారంభించాడు. అయ్యా నీవు నిశ్చయముగా నన్ను ఏం చేయాలంటే ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నీ చెయ్యి నా మీద ఉంచాలి. ఇలాగున కొన్ని విన్నపాలు తెలియజేస్తూ వచ్చాడు. మనం ఏదైతే అడుగుతున్నానో, దేని కొరకైతే అడుగుతున్నామో, వేటి కొరకైతే అడుగుతున్నామో, ఏమి కావాలని అడుగుతున్నామో, ఖచ్చితంగా అడిగిన ప్రతి వారి అవసరతలు తీర్చే దేవుడే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అయితే మనం అడగాలి, ప్రాధేయపడి అడిగితే ఖచ్చితంగా అడుగు వాటిని ఎల్లటినీ మనం పొందుకుంటామని చెప్పడంలో సందేహమే లేదు. కనుక నేను చెప్తున్నాను, దేవుని దృష్టిలో ఏది మంచిదో, దేవుని దృష్టిలో ఎలాగూ మనము చేయటం మంచిదో బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నప్పుడు, అలాగే చేయటానికి మనం ఇష్టపడుతున్నప్పుడు, చేయటానికి సిద్ధపడుతున్నప్పుడు, చేయటానికి మనము నిజంగా అంగీకరిస్తున్నప్పుడు, చేయటానికి మనం మనస్సును నిలిపినప్పుడు ఎంతటి కార్యమైనా, ఎలాంటి కార్యమైనా మన జీవితంలో జరుగుతుంది. నేను చెప్పగానే చెప్తున్నాను, ఒకటి దేవుణ్ణి స్తుతించడం మంచిది. స్తుతించడం ద్వారా మన స్థితిగతులంతా కూడా ఏమైపోతాయట, మారుతూ ఉంటాయి. స్తుతించడం ద్వారా దేన్నైతే కోల్పోతున్నామో, కోల్పోయిన వాటికంటే శ్రేష్టమైన వాటిని దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తుంటాడు. రెండవది, ప్రార్థించుట మంచిది. ఎవరి కొరకు ప్రార్థించటే, మన కొరకు మాత్రమే కాదు. అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, అంత మాత్రమే కాదు. మనం ఎవరి కొరకు చేయాలట, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు. ఇలాగున మనం ఏం చేయాలంటే భారం కలిగి సంఘమంతా కలిసి ఏం చేస్తుండాలంటే ప్రార్థిస్తుండాలి. వ్యక్తిగతంగా కుటుంబాల్లో కూడా ఇలాంటి ప్రార్థన జీవితంలో మనం బలం కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తామని. మూడవది చూస్తే ఏది మంచిదంటే, ఒక దైవ సేవకుని కలిగి ఉండుట మంచిది. చూడండి, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది. ఒక ఇంటి యజమానుడు తన ఇంటికి వచ్చిన ఒక దైవ సేవకుని గురించి ఇస్తున్న సాక్ష్యం, ప్రభువా, దైవజనుడా, నీవు వచ్చుట మంచిది. ఎవరితో అంటున్నారు అమ్మా? ఎవరితో అంటున్నారు? కొర్నేలి, ఆ ఇంటి యజమానుడైన కొర్నేలి తన ఇంటికి వచ్చినటువంటి దైవజనుడైన పేతురుతో అంటున్నాడు, నీవు వచ్చుట మంచిది. దేవునికి స్తోత్రం. ఎవరు రావటం మంచిది? ఒక దైవ సేవకుడు నా ఇంటిలోనికి వచ్చాడు, ఇది మంచిదిగా భావించాడు అలనాటి కొర్నేలి భక్తుడు. నేను అంటాను, దైవ సేవకుని యొక్క పాదములు మన ఇంటిలో ఎప్పుడైతే నిలుస్తాయో, ఎప్పుడైతే దైవ యొక్క సేవకుని యొక్క పాదాలు మన ఇంటిలో మోపబడతాయో, ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, దైవ సేవకుడు మన ఇంటిలో అడుగు పెట్టడం వల్ల ఆ ఇంటికి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. నిజమేనంటారా? వాస్తవం అండి. ఇలాంటి సంఘటనలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇంకా మీకు అర్థమవటానికి ఈ మాట ఇక్కడ ఉంచి మరొక మాట కూడా చదవండి. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 2వ రాజులు 4:8. త్వరగా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్లము, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షునేమిరాలుని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలువబడి ఉన్నప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధగా భక్తులు మాయందు కనుపరిచితివి గనుక, ఇంకా కరెక్ట్గా రావాలన్నమాట, ఇంకా రాలా, నీవు ఇంత శ్రద్ధ భయభక్తులు మాయందు
కనుపరచితివి. నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా? సరిపోద్ది సమయం సాలదు. ఇక్కడ చూస్తే సన్నివేశం ఏంటంటే, ఒక ప్రవక్త అయినటువంటి ఎలీషాను బలవంతం చేసి, అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రమ్మని ఒక ఆమె పిలిచింది. ఆమె ఎవరు ఆమె? గనురాలైన, అంతే. ఆమె తన ఇంటికి పిలుచుకుంది. పిలిచిన తదుపరి అతనికి దైవ సేవకుడు నా ఇంటికి రావటం మంచిది అనుకుంది. ఆ దైవ సేవకుడికి ఏ ఉండాలో అని తెలుసుకుంది. వాటిని అన్నింటినీ సమకూర్చింది. తర్వాత ఇంటి యజమానుడికి చెప్పింది, మన ఇంటికి వస్తూ వెళుతున్నాడే ఆ దైవజనుడు ఎవరంట? చెప్పాలి ఎవరట? భక్తి కలిగిన దైవజనుడిని సాక్ష్యం ఇచ్చింది. అంటే ఆ దైవ సేవకుడు భక్తి కలిగిన వాడని, ఆ భక్తి కలిగిన దైవ సేవకుడు మన ఇంటికి వస్తే మంచిదని, ఆ భక్తి కలిగిన దైవ సేవకుడికి అతనికి కావలసిన వాటిని సమకూర్చాలని తెలియజేస్తూ వాటిని ఆ విధంగా చేస్తున్నప్పుడు తన శిష్యుడైన గేహజీ అన్నాడు, ఇంటికి ఏది అవసరం ఉందో తెలుసుకో అని అడుగుతున్నప్పుడు ఆమెను గురించి వ్రాయబడిన మాట, ఆమె ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎడలట శ్రద్ధాభక్తి చూపించిందట. ఏ భక్తి అంటే అంటే భక్తులు ఏం చూపించింది? అది చేతులెత్తి నేను మనవే చేస్తూ ఉన్నాను. భక్తిలో ఏముండాలంటే శ్రద్ధతో భక్తి చేయాలి. భక్తి చేస్తున్నాం అంటే కాదు, భక్తిలో ఏముండాలట? శ్రద్ధ కలిగి భక్తి చేయాలి. నన్ను అయ్యగారు 11 రమ్మన్నారు, నేను ముగిస్తాను. 11 రమ్మన్నారు. రైట్ టైం మ్యాక్సిమం 11 నేను వచ్చేసాను. అప్పటికి చాలామంది వచ్చేసారు. నేను విమర్శించడానికి చాలామంది వచ్చేసారు. ఇంకా తదుపరి నేను వచ్చిన తర్వాత ఇంకా ఇంతేనా, ఇంకా వస్తారా అనుకుంటున్నాను మనసులో మామూలుగా. అప్పుడు అయ్యగారు నోటంట అన్నారు, ఇంకా రావాల్సిన 15 మంది బ్రేక్ అయ్యారు, వాళ్ళు రాలేదు అన్నప్పటికీ ఇక అన్నయ్యలు అక్కయ్యలు ఒక్కొక్కరు రావడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. నేను బయట లోపలికి ఎంటర్ అవ్వక ముందే నేను బయట చూసిన బోటు ఆరాధన ఉదయం 10 గంటలకని. నన్ను ఈ 11 రమ్మన్నారు కదా, నేను 11 వచ్చి ఇంకా కొంతమంది ఖాళీగా ఉన్నారు. 11 దాటిన తర్వాత అంటే దయతో నన్ను క్షమించండి. ఎందుకు ఈ మాట అంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని శ్రద్ధ మనల్ని ఏం చేస్తుందంటే, మనకున్న పనులన్నిటినీ విడిచిపెట్టి పరుగున దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా మాట కాదు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు అయినటువంటి దావీదు చెప్పిన మాట. నిజంగాట ఆ దావీదుకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని సన్నిధిలో గడిపే దానికంటే మరొకటి శ్రేష్టమైనది గొప్పది ఏమీ లేదని ఊరికినే తేల్చి చెప్పేశాడు ఆయన. ఏదైనా నేను కలిగి ఉన్నానంటే, ఏదైనా నేను పొందుకుంటున్నానంటే, ఏదైనా నేను అనుభవిస్తున్నానంటే, నేను ఏదైనా ఒక ఉన్నతమైన స్థితి ఉన్నానంటే దాని అంతటి గల కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధే. దేవునికి స్తోత్రం. నేను ఒకే ఒక మాట అంటాను, నేనే కాదు ఏ దైవజనుడైనా ఒకే ఒక మాట చెప్పేది ఏంటంటే, మన బ్రతుకులో, మన జీవితంలో, మన కుటుంబంలో ఏదైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, దాని కారకుడైన దేవుని సన్నిధిలో ఉండటమే. దేవునికి స్తోత్రం. ఎస్. ఇప్పుడు పాప సాక్ష్యం చెప్పేటప్పుడు మా పిల్లలు గుర్తొచ్చారు. నాకు 2 అబ్బాయిలు, 2 హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాం. వాళ్ళకి మేము ఒకటే నేర్పాం, మార్నింగ్ వాళ్ళు నైట్ డ్యూటీ చేసుకుని వస్తారు, రావటమే ప్రతిరోజు మాకు 5-6 గంటలకి ఉదయాన్నే ఫోన్ చేస్తారు. ఉదయం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఎంతగా అలసిపోయినా. ఏమండి, ఇక నైట్ టైము ప్రార్థన. ఇలాగా వారు బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, భక్తులు ఎదగటం. వాళ్ళు మాకు దూరంగా ఉన్నా మళ్ళీ భక్తి నుండి ఎక్కడ దూరం అవుతారని రోజు ఫోన్ ద్వారా వాళ్ళ అమ్మ మాట్లాడుతూ విషయాలు కొన్ని బోధిస్తూ చేస్తూ వాళ్ళు మాకు దూరంగా ఉన్నప్పటికీ భక్తి విషయంలో యవనస్తులు వాళ్ళు తప్పిపోకుండా ఎన్నో విధాలుగా, నిజంగా నా కడుపును పుట్టిన బిడ్డలు అని నేను చెప్పడం కాదు, కానీ యవనస్తులైన వారు భక్తి విషయంలో ఏదైనా బైబిల్కి బోధకి విరోధంగా మేము ఏదైనా చేసాం, ఇలా చేయకూడదు కదా అని అంత స్థాయిగా ఆ బిడ్డలు ఉండటానికి దేవుడు తన కృప చూపించాడు. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, మనము దేవుని యందు శ్రద్ధాభక్తి కలిగి ఉన్నప్పుడు మనలను బట్టి మన కుటుంబాలు, మన కుటుంబంలో ఉన్న బిడ్డలు, మన కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ భక్తిలో మనం ఆనందిస్తున్నప్పుడు ఆనందాన్ని వారు కూడా అనుభవిస్తారు. మనతో పాటు వారు కూడా క్రమమైన రీతిలో అన్ని విషయాలు ఎదుగుతూ ఒక ఉన్నతమైన స్థితికి వారిని ప్రభు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
కనుక ఇక ఎలీషా అనే యొక్క ప్రవక్తని పిలిచినప్పుడు ఇంత శ్రద్ధాభక్తి మా మీద చూపిస్తున్న వీరికి ఏమైనా చెయ్యాలి అని శిష్యుడికి తెలిసేసి చెప్పినప్పుడు అతడుగాడు అడిగినప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే, అయ్యా మాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నాం కానీ మాకు పిల్లలు లేని లోటు ఒకటి ఉంది. వెంటనే ప్రవక్త అయినటువంటి దైవజనుడు మరుసటి ఏట నీ ఒడిలో ఏముంటాడట, బాలుడు ఉంటాడు, పిల్లడు పుడతాడు అని వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చిన రీతిగానే దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే అతడు భక్తి కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడిని గుర్తిరిగింది ఆమె, ఆ కుటుంబంలో చేర్చుకుంది, దేవదీవులు పొందింది. ఆ విధంగా చాలామంది భక్తులను చేర్చుకున్నారు. ఏమండి, వారి జీవితంలో ధన్యకరమైన జీవితాలుగా వారు మార్చుకున్నారు. అలాగునని మనము కూడా దేవుని బిడ్డలుగా ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారుగా, ప్రార్థన జీవితం కలిగిన వారుగా, ఏమండి, మూడవది దైవ సేవకునితో కూడా నడిచేటటువంటి అనుభవం కలిగిన వారుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో జయ జీవితాలు పొందుతాం. అట్టి కృప మనకును మన కుటుంబాలకి ఆ దేవదేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. అందరం అలాగే లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. దైవ జనుడు నోట వచ్చే ప్రతి మాట ఏ విధంగా ఉండాలి, దేవునికి ఏది మంచిది, ఆయన ఏది కోరుకుంటున్నాడు, నీలో కోరుకున్నదేంటి, నీలో ఉన్న సుగుణాలేంటి, మార్తా విస్తారమైన పనుల్లో ఉన్నావు. ఈరోజు విశ్వాసులైన పిల్లలారా, మార్త విస్తారమైన పనుల్లో ఉంది. మరియమ్మ అయితే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. పనులు ఎప్పుడు ఉంటాయి, అయితే నీ జీవితంలో కలిగి ఉన్నది ఏంటంటే ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఆ ఉత్తమమైనది ఏంటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య నోటి నుంచి వచ్చే ప్రతి మాట నువ్వు విని దాని ప్రకారంగా నడుచుకుంటే, ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకుంటే, నా దేవుడు ఉత్తమమైన స్థలములో నిన్ను నిలబెడతారో, ఉత్తమమైన స్థలములో నిన్ను నిలబెడతారో. 3 మాటలు. ఉత్తమమైనది దేవుణ్ణి స్తుతించుట మంచిది, ఉత్తమమైనది ప్రార్థన చేయుట మంచిది, ఉత్తమమైనది దైవ సేవకుడితో పాటు సేవ చేయుట మంచిది, దైవజనుడు నీ ఇంటికి వచ్చడం మంచిది, దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెడతాం మంచిది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఏం కలిగి ఉన్నావు? ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావా? లోకాన్ని ఎన్నుకుంటున్నావా? లోకములో అనేక మంది పని పాటలందు నిగ్నమైపోయి దేవుని సన్నిధిని వదిలిపెట్టి, దేవుని పాదాలు వదిలిపెట్టి ఎంతో మంది తిరుగుతూ ఉన్నారు లోకములో. వాళ్ళందరూ దేవునికి దూరంగా ఉన్నారు. ఈరోజు నీవు ఉత్తమైన దానిని ఎన్నుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం కనుక ఆయన పాదాల కాడ నువ్వు కూర్చొని ఆయన వాక్య ఉపదేశాన్ని నువ్వు ఆలకిస్తుండగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి, నీ కుటుంబంలో ప్రతి అవసరతలు తీర్చి, ఆయన అంటున్నారు, అమ్మా నువ్వు ఉత్తమైన దానిని ఎన్నుకున్నావు కాబట్టి ఇదిగో నీకు నేను తోడే ఉంటాను, నేను నడిపిస్తాను, ఉన్నతమైన స్థలాలలో మిమ్మల్ని నేను కూర్చోబెడతానని దేవుడు మాట్లాడాడు. ప్రియా దేవుని బిడ్డ, దైవజనుడు వచ్చే నోట మాట మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అందరం అలాగే ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే ప్రార్థన చేసుకుందాం. అయ్యా, అందరం అలాగే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన.
పరిశుద్ధుడానికి వందనాలు. జీవాధిపత్యానికి స్తోత్రములనైనా, ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి. నీతిశూరుడివినైనా అయా, నిన్న నేడు ఏకరీతిగా మాతో ఉన్నవాడివి నా తండ్రి, నీకు స్తోత్రములనైనా. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమైనది తండ్రి, నీకు స్తోత్రాలు. అయా, ఈ ఉదయకాలమునైనా నీ సన్నిధిలో మేమందరం కూడి ఉండడానికి నా తండ్రి, నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని, నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలుగుదాం ప్రభా, ఏమిచ్చి నీ నామాన్ని మహిమపరచగలుగుదాము ప్రభా. అయా, మా బతికి దినములన్నీ కూడా నిన్ను స్తుతించిన నీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి, నీకు స్తోత్రములు నైనా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి. మరి సేవకులను నిలబెట్టుకుంటే నాయనా మంచి మాటలు అయ్యా, మాకు ఏది కావాలో అది నువ్వు సూటిగా, నువ్వు తేటగా నువ్వు మాట్లాడున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. దాని ప్రకారంగా జీవించే ఆత్మను మాకు దయచేయండి, దాని ప్రకారంగా నడిపించే కోపం మాకు దయచేయండి తండ్రి. అయ్యా, మేము దేన్ని ఎన్నుకోవాలో, దేన్ని నైనా మేము వదులుకోవాలో ప్రభా. అయ్యా, తేట తెల్లగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. కృపా కనుకరము కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. సేవకులు ఇంకా బలపరిచి నాయన మీ సేవలో వాడుకోండి తండ్రి. ఆరోగ్యమును, క్షేమమును, కోపను మీరు అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రములు నైనా. అలాగే నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఉద్యోగాల చేతన బిడ్డలు మీరు దీవించండి, చేతి పని చేతన బిడ్డలు మీరు దీవించండి. అనేకమైన రకరకాల వ్యాపారాల చేతన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవానికి స్తోత్రాలు. పాడి పంట ఉన్న బిడ్డలు మీరు దీవించండి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా, విశ్వాసులు ఎవరైనా బలహీనంగా ఉంటే మీరు ముట్టండి, బాగు చేయండి తండ్రి, నీకు వందనాలు. నీ గాయాలో ఉన్న స్వస్థ ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. సజీవులుగా నీ బిడ్డలు నీ రెక్కల సాటిని మీరు భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ఘనమైన వాడివి పరిశుద్ధుడివి నా తండ్రి. అలాగే నాయన సేవకులను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆరోగ్యాన్ని, కృపను, కాపుదల మీరు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నాయన, నీ కృపలో బలపరచండి తండ్రి. నీ పిలుపుకు తగినట్లుగా నడిపించబడే ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి నాయన. అయా, శరీరము నాయన సహకరించడానికి నీ కృప చూపండి తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు వెలుగున్న దేవుడివి, నువ్వు చూచుతున్న దేవుడివి నాయన. మాకు ముందుకుండగా నీకు తెలుసు నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ గాయాలో ఉన్న స్వస్థ సేవకులకు అనుగ్రహించండి, బలపరుచండి, కృప చూపండి, ధైర్యమును దయచేయండి. నిబ్బరంగా నిలబడే ఆత్మను, కోపను మీరు కలగసేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడానికి వందనాలు. కృపా కనుకరము కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. మా విశ్వాసుల్ని, మమ్మల్ని, మా బిడ్డల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును, కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ప్రార్థన చేయించుకోండి. చక్కగా సమయానికే సంఘానికి రండి.